ఈరోజు ఆఫీసు లీవ్ పెట్టడం వల్ల ఇంట్లో ఉన్నాను కాబట్టి ఓవర్ ట్రేడింగ్ చేశాను. రోజు 1, 2 ట్రేడ్ చేసేవాడిని. ఇవాళ 4 ట్రేడ్ తీసుకున్నాను. 4 ట్రేడ్స్‌లో ఫస్ట్ 2 ట్రేడ్స్ లాస్ వచ్చినా కూడా లాస్ట్‌లో ఇంకా రికవరీ చేసుకున్నాను మొత్తానికి. నా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ ఫాస్ట్‌గా పైకెళ్ళింది. ఓకే. ఇక్కడ బయర్స్‌ని ఇన్వైట్ చేస్తుంది. పొద్దునుంచి బయర్స్ ఉన్నారు కదా! మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా పైకెళ్ళిపోద్ది అనుకోని ఎవరైనా బై చేసుంటే వాళ్ళ స్టాప్ లాస్‌లు కింద ఉంటాయి. కాబట్టి మార్కెట్ కిందకి వచ్చేస్తది అనుకోని నేను పుట్ కొనడం జరిగింది ఫస్ట్. కాకపోతే అది చాలా ఫాస్ట్‌గా పైకెళ్ళిపోయి నా స్టాప్ లాస్ హిట్ చేసింది. ఇప్పుడు నా సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు బయర్స్ వస్తారు. వెంటనే ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది కదా! నేను దాన్ని చూసి పుట్ తీసుకున్నాను. పుట్ తీసుకున్న తర్వాత కాసేపు అక్కడక్కడే ఉంది మార్కెట్. కానీ ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్స్ అంటే ఈ లైన్‌కి దగ్గరలో ఇంకొకసారి సెకండ్ టైం వస్తుందో ఇంకా నాకు అర్థమవుతుంది పైకి బ్రేక్అవుట్ ఇచ్చేస్తుందని చెప్పేసి నా పుట్ వెంటనే కట్ చేసి కాల్ తీసుకున్నాను. కాల్ తీసుకుంటే చాలా మంచి ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే నేను గ్రీడ్ కొలిది ఇంకా పైకి వెళ్తుందేమో అనుకుని వదిలేశాను. దానివల్ల అది రివర్స్ అయిపోయింది. మీకు ఎవరికైనా తెలిస్తే నేను ఇక్కడే ఎందుకు కాల్ తీసుకున్నాను అని చెప్పి కామెంట్ చేయగలరేమో చేయండి. లేదంటే నేను సండే నా స్ట్రాటజీస్ అన్నీ ఒక వీడియో తయారు చేసి పెడతాను. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మార్కెట్ 1, 2, 3 ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇది పైకి వెళ్ళిందో ఇక్కడ పుట్ తీసుకుందాం అనుకున్నాను. బట్ వెయిట్ చేశాను ఈసారి. అది మార్కెట్ కిందకు వచ్చింది. ఆ తర్వాత ఇది ఏదైతే మేజర్ సపోర్ట్ జోన్ ఉందో అది డైరెక్ట్గా బ్రేక్ డౌన్ ఇచ్చేసేసరికి అందరూ కూడా ఇంకా సెల్లింగ్ అయిపోతుంది. నిన్నట్లాగా మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది. పాతది ఏదైతే ఉందో ఇదన్నా బ్రేక్ డౌన్ అయిపోతుంది అనుకుని ఎవరైతే పుట్టుకొని ఉంటారో లేదా సెల్ చేసి ఉంటారో వాళ్ళ స్టాప్ లాస్ పైన ఉంటాయి. వాళ్ళని హిట్ చేయడం కోసం మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుని నేను అక్కడ కాల్ 2 లాట్లు తీసుకున్నాను అనమాట. 2 లాట్స్ తీసుకోకపోతే నాకు ఈరోజు వచ్చిన లాస్ రికవర్ అవ్వదు. బట్ నాకు చాలా తెలిసిన సెటప్ కాబట్టి ఇక్కడ కాల్ తీసుకోవడం జరిగింది. సో నేను కాల్ ఈ గ్రీన్ క్యాండిల్లో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మంచి ప్రాఫిట్ చూపించింది. మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది. అయినా కూడా నేను హోల్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే మార్కెట్లో ఇక్కడ ఒక స్వింగ్ హై ఉంది కదా! ఈ స్వింగ్ హై దగ్గర నుంచే పెద్దగా రెడ్ క్యాండిల్ చూస్తే ఓకే మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి రిట్రేస్మెంట్ ఇచ్చి మళ్ళీ పడిపోద్ది అనుకుని ఇంకా సెల్లర్స్ వస్తారు. అయితే ఏముంది మహా అయితే నేను నా బ్రేక్ ఈవెన్ని స్టాప్ లాస్గా పెట్టుకుని వెయిట్ చేస్తాను అనమాట. ఓకే హిట్ అయితే హిట్ అవని పర్వాలేదులే అనుకున్నాను. అలా చాలాసేపు వెయిట్ చేసేసరికి మళ్ళీ ఇంకొక మంచి ర్యాలీ వచ్చింది. ఆ తర్వాత మంచి పుల్ బ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఇలా కన్సల్టేషన్ అవుతుందో ఓకే కనీసం 1, 2, 3 టైమ్స్ టచ్ చేసింది కదా! ఈ పాయింట్ల పైన ఉండే లిక్విడిటీని తీసుకోవడానికి మార్కెట్ ఒకసారి బ్రేక్అవుట్ ఇస్తుంది అని పేషెంట్గా వెయిట్ చేస్తున్నా నాకు. ఆ తర్వాత ఈ థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ దగ్గర నేను నా ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఈరోజు ఇంట్లో ఉండడం వల్ల మొత్తం మార్కెట్ మూవ్మెంట్ మొత్తం కూడా చూడగలిగాను. ఆఫీస్ సెలవు పెట్టడం వల్ల. అలాగే అట్ ద సేమ్ టైం ఓవర్ ట్రేడింగ్ కూడా చేయడం జరిగింది.